వింత తీర్పులు. ఇరాన్ దేశంలోని ఒక నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. రోజులు కలిసిరాక ఆ వర్తకుడు డబ్బు చిక్కుల్లో పడిపోయాడు. ఆ చిక్కుల నుంచి బయటపడడానికి అతను ఒక యూదు వడ్డీ వ్యాపారస్తుడి వద్దకు వెళ్ళి 100 దీనారాలు అప్పు పెట్టమని, ఎంత వడ్డీ అయినా ఇచ్చుకుంటానని అన్నాడు. వడ్డీ మాట అటుంచి అసలుకే మోసం వస్తుందనుకుని వడ్డీ వ్యాపారస్తుడు అప్పి నిరాకరించాడు. కానీ వర్తకుడు ఏ షరతు మీదనైనా సరే ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు. నాకు నీ వడ్డీ వద్దు, గడువు లోపల బాకీ తీర్చకపోయావో నీ వంటి నుండి సేరు మాంసం కోసి తీసుకుంటాను, ఇష్టమేనా అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే ఈ డబ్బుతో నేను వ్యాపారం చేసి గడువు లోపల తప్పక నీ బాకీ తీర్చగలను అన్నాడు వర్తకుడు. వడ్డీ వ్యాపారస్తుడు అదే ప్రకారం పత్రం రాసి దాని మీద వర్తకుడి చేత సంతకం చేయించుకుని 100 దీనారాలు ఇచ్చేశాడు. వర్తకుడు ఆ సొమ్ముతో సరుకు కొని వ్యాపారం చేయడానికి బయలుదేరాడు. వ్యాపారం కలిసి వచ్చింది. వర్తకుడు తన లాభంలో నుంచి 100 దీనారాలు తీసి తన భార్యకు పంపుతూ వీటిని యూదు వడ్డీ వ్యాపారస్తుడికి చెల్లించి బాకీ తీర్చు అని కబురు చేశాడు. వర్తకుడి భార్యకు పత్రం గురించి తెలియదు. బాకీ నిమ్మళంగా తీర్చుకోవచ్చు, ఈ డబ్బు ఇంటి ఖర్చుకు వాడేస్తాను అనుకుని ఆమె ఆ ప్రకారమే చేసింది. వర్తకుడు కొంతకాలానికి వ్యాపారం ముగించి తన లాభమంతా మూట కట్టుకుని ఇంటి దారి పట్టాడు. దారిలో అతని దొంగలు దోచి కట్టుబట్టలతో వదిలారు. అయినప్పటికీ వర్తకుడు అంతగా విచారించలేదు. ఎందుకంటే తన భార్య యూదు వర్తకుడి బాకీ చెల్లవేసి ఉంటుందని అతను అనుకున్నాడు. ఇంటికి వచ్చాక కానీ వర్తకుడికి ప్రమాదం జరిగిపోయినట్టు తెలియలేదు. వడ్డీ వ్యాపారస్తుడి బాకీ అలాగే ఉండిపోయింది. దాన్ని చెల్లించడానికి తన వద్ద ఇప్పుడు డబ్బు లేదు. బాకీ తీర్చే గడువు కూడా వెళ్ళిపోయింది. వర్తకుడు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని బ్రతిమాలాడు. కానీ వడ్డీ వ్యాపారస్తుడు నమ్మలేదు. ఏం జరిగితే నాకేం, నా డబ్బు నాకు కావాలి, నీ దగ్గర డబ్బు లేకపోతే సేరు మాంసము కోసి తీసుకుంటాను అన్నాడు ఆయన. వర్తకుడు ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. వడ్డీ వ్యాపారస్తుడు వర్తకుడు కలిసి ఎమెస్సా నగరంలో ఉండే కాజీ వద్ద ఫిర్యాదు చేసి ఆయన తీర్పు తెలుసుకోవడానికి బయలుదేరారు. దారిలో వారికి ఒక కంచరగాడిద ఎదురైంది. అది తప్పించుకొని తమ వైపే పారిపోయి వస్తున్నది. దాని యజమాని తరుముకుంటూ వస్తున్నాడు. ఎదురుగా వచ్చే ఇద్దరిని చూసి కంచరగాడిద యజమాని, అయ్యా దాన్ని ఆపండి, మళ్లించండి అని కేకలు పెట్టాడు. వర్తకుడు ఒక రాయి తీసి కంచరగాడిదను బలంగా కొట్టాడు. రాయి కంచరగాడిద కంటికి తగిలి కన్ను కాస్త పోయింది. దాని యజమాని వర్తకుడితో పోట్లాట వేసుకుని, ఇది ఖరీదైన కంచరగాడిద, దాన్ని కన్ను కాస్త పోగొట్టావు, నాకు నష్టం కలిగించావు, అందుచేత పరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు. ఈ మనిషిని నిలవేసే అధికారం నీకు లేదు, నీకన్నా ముందే నాకు రుణపడి ఉన్నాడు. మేము కాజీ వద్దకు పోతున్నాము, కావలిస్తే నువ్వు కూడా మా వెంట వచ్చి ఫిర్యాదు చేసుకో అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. కంచరగాడి యజమాని కూడా వాళ్ళ వెంట ఎమెస్సా నగరానికి బయలుదేరాడు. మర్నాడు వారికి దారిలో ఒక దృశ్యం కనిపించింది. వీపున బరువు వేసుకుని ఉన్న ఒక గాడిద బురదలో ఇరుక్కుపోయి కదలలేకుండా ఉన్నది. దాని యజమాని ఒంటరిగా ఏమీ చేయలేని స్థితిలో ఉండి ఈ ముగ్గురిని చూసి కాస్త సాయం పట్టమని కోరాడు. ముగ్గురు గాడిదను బురద నుంచి బయటికి లాగడానికి పూనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తుడు, కంచర గాడిదవాడు గాడిద మీద బరువును చెరవ పక్కా పట్టుకుని తోయసాగారు. అదృష్టహీనుడైన వర్తకుడు మటుకు గాడిద తోక పట్టుకుని బలంగా లాగాడు. ఆ తోక కాస్త ఊడి అతని చేతుల్లోకి వచ్చేసింది. నా గాడిద తోక తెంపావు, నాకు నష్టం కలిగించావు, పరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు గాడిద యజమాని. మిగిలిన వాళ్ళు అతన్ని కూడా తమ వెంట కాజీ దగ్గరికి రమ్మని సలహా ఇచ్చారు. నలుగురు కలిసి ప్రయాణం చేసి త్వరలోనే ఎమెస్సా నగరం చేరారు. రాజవీధిన పోతుండగా వారికి ఒక పెద్ద మనిషి గాడిద మీద సవారీ అయిపోతూ కనిపించాడు. చూడడానికి ఆయన పెద్ద అధికారిలాగే ఉన్నాడు. కానీ తప్పతాగి ఏ క్షణాన కింద పడిపోతాడో అన్నట్టు తూలుతున్నాడు. విచారించగా ఆయన ప్రభుత్వ తనిఖీదారని తెలిసింది. మరి కొంత దూరం పోయాక వారు మసీదు వద్దకు వచ్చారు. అక్కడ వందలాది జనం చేరి విచ్చలవిడిగా జూదం ఆడటం కనిపించింది. ఇంకా కొంత దూరం పోయాక వారికి ఒక పాడ ఎదురైంది. పాడ మీద ఉన్న మనిషి అటు ఇటు కొట్టుకుంటూ దారే పోయే వాళ్ళతో, అయ్యా మీరే చెప్పండి, నేను చచ్చానని తీసుకుపోయి పాతేస్తున్నారు, నేను చచ్చానా అని చెప్పుకుని ఏడుస్తున్నాడు. అవును, నువ్వు తప్పక చచ్చావు అని దారే పోయేవాళ్ళు చెబుతున్నారు. ఈ వింతలు చూస్తూ నలుగురు ఆ రాత్రికి నగరంలో బస్సు చూసుకుని మర్నాడు ఉదయం కాజీ గారి ముందు హాజరయ్యారు. మీ ఫిర్యాదులు ఒక్కొక్కటే చెప్పండి అన్నాడు కాజీ. అయ్యా, ఈ వర్తకుడు నా వద్ద 100 దీనారాలు అప్పు పుచ్చుకుని ఈ పత్రం రాసి ఇచ్చాడు. గడువు లోపల బాకీ తీర్చకపోతే అతని శరీరం నుంచి నేను సేరు మాంసం తీసుకోవచ్చు. గడువు దాటిపోయింది, అతను నాకు డబ్బు చెల్లవేయలేదు, మాంసం కోసుకుంటానంటే అది న్యాయ విరుద్ధమని పేచి పెడుతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. కాజీ పత్రం తీసుకుని చదువుకొని, ఈ పత్రం ప్రకారం నీకు ఇతని మాంసం ఒక సేరు తీసుకునేటందుకు పూర్తి హక్కున్నది.
అలాగే తీసుకుందువు గాని కత్తి తీసి పదును పెట్టుకో అన్నాడు. వర్తకుడికి ముచ్చెమటలు పోశాయి. చేతులు కాళ్ళు చల్లబడ్డాయి. కత్తిని ఊరుకొని వర్తకుడు మాంసం కోయడానికి సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుడితో, కాజీ, నీకు ఒక సేరు మాంసం తీసుకునే హక్కు మాత్రమే ఉంది. దానికి ఒక చీమ తల అంత ఎక్కువగా తీసినా తక్కువగా తీసినా ఈ పత్రంలో ఉన్న షరతుకు భంగం కలుగుతుంది. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినందుకు నిన్ను ఉరితీయించగలను అన్నాడు. వ్యాపారస్తుడు తెల్లబోయి, అది ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. సాధ్యంగాని షరతు పత్రంలో ఎందుకు పెట్టించావు? తీసుకుంటే నీ సేరు మాంసం తీసుకో, లేదా ఈ మనిషిని హైరానా పెట్టి ఇక్కడికి ఈడ్చుకు వచ్చినందుకు పరిహారం కింద 200 దీనారాలు ఇచ్చుకో అన్నాడు కాజీ. చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుడు 200 దీనారాలు కాజీ ముందు పెట్టాడు. తర్వాత కంచరగాడిద యజమాని తనకు జరిగిన నష్టం గురించి చెప్పి, అయ్యా, నా కంచరగాడిద 1000 దిరాముల విలువగలది. ఈ వర్తకుడు దాని కన్ను పోగొట్టి దానికి విలువ లేకుండా చేశారు. తమరు న్యాయం చేయించాలి అని విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ భాగ్యానికి నాదాకా రావాలా? ఒక రంపం తెప్పించి నీ కంచరగాడిదను నిలువునా కోయించు. మంచి కన్ను గల భాగం నువ్వుంచుకో, గుడ్డి కన్ను భాగం వర్తకుడికి ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి 500 దీరాములు పుచ్చుకో అన్నాడు. కంచరగాడిద యజమాని ఈ తీర్పు విని లబలబలాడుతూ, ఇప్పటికైనా నా కంచరగాడిద విలువ 750 దిరాములకు తగ్గదు. నాకు పరిహారము వద్దు, పాడు వద్దు, నా దారి నన్ను పోనివ్వండి అని కాజీని వేడుకున్నాడు. అనవసరంగా న్యాయస్థానానికి ఈడ్చినందుకు గాను ఈ వర్తకుడికి నువ్వు 100 దీనారాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు కాజీ. కంచరగాడిద యజమాని చేసేది లేక తీర్పు ప్రకారం 100 దీనారాలు కాజీ ఎదుట ఉంచాడు. తర్వాత గాడిద యజమాని ముందుకు వచ్చి వర్తకుడు తన గాడిద తోకను తెగలాగిన సంగతి చెప్పుకున్నాడు. కాజీ అంతా విని, అసంభవం, ఈ మనిషి లాగడం చేత నీ గాడిద తోక ఊడి వచ్చిందని నేను నమ్మను. అదిగో అక్కడ నిలబడి ఉన్న నా గాడిద తోక లాగి తెంపు చూద్దాం అన్నాడు. ఫిర్యాది కాజీగారి గాడిద తోక పట్టుకొని లాగి చూశాడు. అది వెనక కాళ్లతో అతన్ని మొహం పగిలేటట్టు తన్నింది. ఈ విధంగా 3 సార్లు ప్రయత్నించి గాడి చేత తన్నులు తిన్నాక ఫిర్యాదుతో కాజీ, చూశావా, నీ గాడిదకు అసలు తోకే లేకపోయి ఉండాలి. నువ్వు ఈ మనిషి మీద అక్రమంగా నేరం మోపినందుకు నీకు 100 దీనారాలు జరిమానా విధించాను, వెంటనే చెల్లించు అన్నాడు. న్యాయం పొందడానికి బదులు డబ్బు వదిలించుకొని ఫిర్యాదులు వెళ్ళిపోయారు. వారిచ్చిన డబ్బులో సగం వర్తకుడికిచ్చి మిగిలినది తన జేబులో వేసుకుంటూ కాజీ, నేను అన్యాయం ఏమాత్రం సహించను. నా తీర్పులు నీకు న్యాయంగా కనపడ్డాయనుకుంటాను అన్నాడు. చిత్తం, తమరిని కొన్ని సందేహాలు అడగాలనుకున్నాను. దయ ఉంచి నా సందేహాలు తీరుస్తారా అన్నాడు వర్తకుడు వినయంగా. అడుగు, ఏమిటి నీ సందేహాలు అన్నాడు కాజీ. మేము వస్తుండగా ప్రభుత్వ తనిఖీదారు తప్పతాగి గాడిద మీద తూలుతూ పోతుండడం కనిపించింది. అంత పెద్ద ఉద్యోగి అలా తోలడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. దానికి కారణం ఏమిటి అని వర్తకుడు అడిగాడు. ఈ నగరంలో చాలా సారా దుకాణాలు ఉన్నాయి. దుకాణాల వాళ్ళు డబ్బు కాసించి ఘాటైన మత్తు పదార్థాలు వాటిలో కలుపుతూ ఉంటారు. అది చట్టవిరుద్ధం. వాళ్ళు అలాంటి పని చేయకుండా చూడడం తనిఖీదారు పని. అందుచేత ఆయన ప్రతి దుకాణానికి వెళ్ళి సారా కొంచెం రుచి చూస్తారు. మత్తు పదార్థాలు కలిపిన దొంగ సారా రుచి చూడడం చేత ఆయనకు త్వరలోనే తూలుడు ప్రారంభమవుతుంది. దాన్ని గురించి చేయగలిగినది ఏమీ లేదు. దొంగ సారా తయారు చేసే వాళ్ళను పట్టుకునేందుకు ఉన్న మార్గం అదే అన్నాడు కాజీ. మసీదులో ఎవరి ఆటంకము లేకుండా అంత చురుకుగా జూదం నడుస్తున్నది ఏమిటి అని వర్తకుడు అడిగాడు. అది చట్టసమ్మతంగానే జరుగుతున్నది. అసలు సంగతి ఏమిటంటే మసీదుకు ధనం లేదు. అందుచేత అందులో జూదశాలలు పెట్టుకోవడానికి అనుమతించాము. జూదాల మీద వచ్చిన లాభాలతో మరమ్మతులు వగైరాలు జరిపించి మసీదుకు నిధి ఏర్పాటు చేస్తాము. ఆ విధంగా మసీదుకు పోయే వారికి అనేకమైన సౌకర్యాలు కనిపించే అవకాశం కలుగుతుంది. ఇది అన్ని విధాలా మంచి పనే కదా అన్నాడు కాజీ. ఒక మనిషిని బతికుండగానే పాడ మీద పెట్టి తీసుకుపోతున్నారేమిటి? వాడు బతికే ఉన్నానంటున్నాడు, మిగిలిన వాళ్ళంతా చచ్చావు అంటున్నారు. ఈ వింత ఏమిటి అని వర్తకుడు అడిగాడు. వాడు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నాడు. 2 నెలల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్షులతో సహా వచ్చి తన భర్త చచ్చిపోయాడని, తిరిగి వివాహం ఆడడానికి తనకు అనుమతి ఇవ్వమని కోరింది. సాక్ష్యం ఆధారంతో నేను అలాగే చేశాను. తరువాత వాడు వచ్చి తన భార్యను తనకు తిరిగి ఇప్పించమని, తాను బతికే ఉన్నానని అన్నాడు. చట్ట ప్రకారం సాక్ష్యం ఆధారాలతో నేను ఇచ్చిన తీర్పును మార్చడానికి వీలు లేదు కదా. అందుచేత వాడి చావు ఖరారు చేయడం కోసం వాడిని పాత పెట్టవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాను. ఇది జరిగిన సంగతి అన్నాడు కాజీ. ఈ కాజీ గారి తీర్పులు చూసి వర్తకుడికి అమితాశ్చర్యం కలిగింది. కానీ ఆ తీర్పుల మూలంగానే తనకు చావు తప్పింది కనుక పైకి ఏమీ అనక కాజీ వద్ద సెలవు పుచ్చుకుని వర్తకుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.